నువ్వు భార్య కోసం త్యాగం చేసేటప్పుడు ఉన్నాడు, పిల్లల కోసం త్యాగం చేసేటప్పుడు ఉన్నాడు, భర్త కోసం ఓ చెల్లి నువ్వు త్యాగం చేసేటప్పుడు ఉన్నాడు. అన్ని సందర్భాల్లో ఉన్నాడు. ఉన్నోడు ఊరుకుంటాడా? రాసుకోడు. ఎవరు లెక్క వాళ్ళకి కట్టడు. ఇది పాయింట్. ఇప్పుడు మన మంచి రాస్తున్నాడు, చెడు రాస్తున్నాడు. అయితే యేసయ్య చూడండి ఏం చేస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్యా, నా పాపములు నా తల వెంట్రుకల కంటే విస్తారమై ఉన్నవయ్యా. నేను చెడిపోయిన వ్యక్తిని, చెడిపోయిన వాడిని, చెడిపోయిన దాన్నయ్యా. నా పాపాల సంగతి ఏమిటయ్యా నువ్వు అడిగితే వెంటనే ఏమంటాడో తెలుసా? తండ్రి, ఇదిగో నా కుమారి, ఇదిగో నా కుమారుడు, వీరి పాపాలన్నీ నా లెక్కలో చేర్చు తండ్రి, అందులో చేర్చు తండ్రి.